హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉదయం పూట చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పొగమంచుతో రోడ్లు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8-9 దాటినా సూర్యుడు కనిపించడం లేదు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. మరిన్ని వివరాలు నరేష్ అందిస్తారు. కూడా గడిచిన కొన్ని రోజుల నుంచి అయితే చలి విపరీతంగా పెరిగిపోయింది. మొదట్లో కాస్త చలి తక్కువగా ఉన్నప్పటికీ రాను రాను రోజుకైతే చలి పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. చలితో పాటు ఉదయం పూట ఎక్కువగా ఫాగ్ మంచు అనేటటువంటి కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పొగమంచు చలి కారణంగా అయితే పబ్లిక్ ఉదయం పూట వాళ్ళు పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అదేవిధంగా ఈ పొగమంచు చలి కారణంగా కూడా డాక్టర్లు కానివ్వండి, ఐఎండి కూడా ప్రజలకు చాలా సూచనలు చేస్తున్నది. ఉదయం పూట పనులకు వెళ్ళేవారు ఎవరైతే పేపర్ బాయ్స్ కానివ్వండి, వివిధ రకాల పనులు చేసుకునేటటువంటి వాళ్ళు, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఉదయం టైంలో పనులు చేసుకోవడానికి ఈ చలి పొగమంచు కారణంగా అయితే కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మధ్యకాలంలో చలి విపరీతంగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చలితో పాటు పొగమంచు కూడా ఎక్కువగా ఉంటుంది. ఉదయం దాదాపు 7-8 గంటల ప్రాంతంలో అయితే కంప్లీట్గా రోడ్లపైన కూడా ఏం కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ పొగమంచు అయితే ఉదయం దాదాపు 5 గంటల సమయం నుంచి 8 గంటల వరకు అయితే రోడ్డు పైన వెళ్ళేటటువంటి వాహనాలు అయితే ఆ రోడ్డు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలైనటువంటి ఈ గండిపేట కానివ్వండి, లేదంటే కోకాపేట్, శంషాబాద్ ఏరియా లాంటి ప్రాంతాల్లో అయితే విపరీతమైనటువంటి మంచు కురుస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు గండిపేట్ లేక్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ ఆకాశము వాటర్ ఈ రెండు కూడా తేడా లేకుండా అసలు కనిపించకుండా ఫాగ్ అనేటటువంటిది కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా రోడ్లపై వెళ్ళేటటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికి లైట్స్ వేసుకోవడం కానివ్వండి, లేదంటే వైపర్స్ తోటి ముందు క్లీన్ చేసుకుంటూ డ్రైవర్లు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రోజంతా కూడా పొడి వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. సాయంత్రం వచ్చేసరికి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు డాక్టర్లు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చలి నుంచి కాపాడుకునేందుకు ముఖ్యంగా చిన్నపిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, స్వెటర్లు, కాళ్ళకు చేతులు, గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించాలని చెప్పేసి వాళ్ళు సూచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆహార పదార్థాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ వింటర్ సీజన్ కావడంతో బ్యాక్టీరియా లాంటిది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఆహార పదార్థాలు కూడా వేడివేడి తినాలని డాక్టర్లు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో మరింత టెంపరేచర్లు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సిటీ శివారు ప్రాంతాలలో ప్రధానంగా మెయిన్ ఇటు శంషాబాద్ ప్రాంతం కానివ్వండి, ఇటు గచ్చిబౌలి లేదంటే కోకాపేట్ ప్రాంతాల్లో భారీ భవనాలు ఉన్నాయి. ఈ భవనాలతో పాటు ఈ శంషాబాద్ ఏరియా ఏదైతే ఉందో, వాకింగ్ ట్రాక్స్ ఏదైతే ఉందో, మార్నింగ్ పూట వచ్చేటటువంటి వాకర్స్ వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పచ్చని చెట్లు వాటితోటి ఈ మంచి వాతావరణంలో అయితే వాళ్ళు వాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి వాతావరణం సాధారణంగా అయితే కాశ్మీరు లేదంటే కేరళ లాంటి ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చూపర్లకు ఆహ్లాదాన్ని పంచే విధంగా అయితే వెదర్ ఉంటుంది. ఈ వెదర్ని మార్నింగ్ వచ్చేటటువంటి వాకర్స్ వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్య నుంచి సన్ రైజ్ వస్తూ ఉంటే, అదేవిధంగా ఫాగ్ కండిషన్స్తో మార్నింగ్ వచ్చే వాకర్స్ అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సిటీలో అయితే టూరిజం స్పాట్స్ ఏవైతే ఉంటాయో, ఇటు గండిపేట లేక్ కానివ్వండి, లేదంటే దుర్గం చెరువు కానివ్వండి, ట్యాంక్ బండ్ లాంటి పరిసర ప్రాంతాల్లో మార్నింగ్ వాకింగ్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు రానున్న రోజుల్లో అయితే మరింత చలి పెరిగే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మార్నింగ్ వారి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో టెంపరేచర్లు చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది.